నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఇప్పుడు ఏదన్నా ట్రెండింగ్ టాపిక్, సెన్సేషన్ టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది అని అంటే పొలిటికల్, నాన్ పొలిటికల్ అంటే రాజకీయ నాయకులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, రావణ్ అంశానికి సంబంధించి రకరకాల వాదనలు, పార్టీల సిద్ధాంతాలు, వాళ్ళ వెనక సపోర్ట్లు, యూట్యూబర్స్కి లక్షల వెనుకుండి ఫండింగ్ చేస్తున్నారు అనేవి చాలా వింటున్నాం. ఈ నేపథ్యంలో పొలిటికల్ స్టాండ్ చాలా డిఫరెంట్గా ఉంది. నిన్న మొన్నటి వరకు జడా శ్రవణ్ గారు రావణ్ వైపు మాట్లాడారు, ఆయన గురించి వాదించారు, బెయిల్ కోసం పరితపించారు, మనం చూసాము. సీన్ కట్ చేస్తే ఆయన అవుట్ అయ్యారు, పొన్నవోలు గారు ఇన్ అయ్యారు. అంబటి రాంబాబు గారు ఖచ్చితంగా మనం రావణ్కి సపోర్ట్ చేయాలి, చేయకపోతే రేపు మనకు అదే గతి పడుతుందని ఆయన అంటారు. కొడాలి నాని గారి స్టేట్మెంట్ ఇంకో రకంగా ఉంది. ఎవరు ఎటువైపు ఉన్నారు, ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక విప్లవకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, ఆయన మాటలు. సార్ నమస్కారం. ఏంటి రావణ్ కేసును ఎవరు ఎటు లాగుతున్నారు, ఎటు తీసుకెళ్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఓవరాల్గా ఇప్పటివరకు జరిగిన దానికి సంబంధించి మీరేం చెప్తారు? మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది ముఖ్యమైన టాపిక్ జరగట్లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం లేకపోతే విభజన హామీల కోసం ఆ విద్యార్థుల్ని, యువకుల్ని రైట్ దాంట్లో తీసుకొచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలు చేసే ముఖ్యమైన కార్యక్రమం కేంద్రం మీద హక్కులు ఆత్మగౌరవం సాధించుకుంటాం. ఇవాళ రైతులు రేపు పొద్దున్న పంటలు వేసుకుంటే ఇవాళ విదేశాల నుంచి ఇవాళ యుద్ధం జరుగుతున్న సందర్భం, ఇంకా లేని సందర్భం యూరియా కొరత వచ్చే సందర్భంలో ఏం చేయాలి, ఎల్నిలో ప్రభావం ఉంటే సూపర్గా మారితే కనుక ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, ఎందుకంటే థ్యాంక్స్ టు బంగాళాఖాతం చెప్పాలి మనం, ఎందుకంటే అది లేకపోతే ఈ తుఫాన్లు కూడా వచ్చేది, అల్ప ప్రేరణాలు కూడా ఉండే కాదు. ఎల్నిలో ప్రభావం ఉంది అక్కడ కూడా, అరేబియా సముద్రంలో కూడా. అందువలన దీనిలో వచ్చే ఇవన్నీ సమస్యలు, దాంతోపాటు నీటిలో వచ్చిన ఇబ్బందులు, మన నీటిలోంచి బయటకు వచ్చి మన సొంతంగా కనుక మనం పెట్టుకుంటే కనుక అది ఏం చేయాలి, ఈ విషయాలు మాత్రం మనం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం మనకి బాగుంటుందని అభిప్రాయం అండి. ఎందుకంటున్నానంటే సమాజంలో ముఖ్యమైన ఈ బట్ మీరు అన్నది ఏంటంటే అడిగింది రైట్గా ట్రెండింగ్ అవుతున్నప్పుడు మనం వీ కెనాట్ కీప్ క్వైట్. ఇవాళ సమాజంలో మొత్తం అన్ని పార్టీలు దాని మీద మాట్లాడుతున్నప్పుడు మనం కూడా విశ్లేషించాలి. కానీ మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ రాష్ట్ర హక్కులు, ఆత్మగౌరవం, రైతుల సమస్యలు, మహిళల సమస్యలు, జరుగుతున్న దాడులు ఏ విధంగా చేయాలి, అభివృద్ధి. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్. రావణ్ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఓకే, సరే గమనించాను. కొంచెం ఆవేశపరులు కానీ కొంచెం ఒక టైప్ ఆఫ్ వాదన, ఎవరు విలక్షణమైన వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది. అవును, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ స్టేట్లో మొత్తం అన్ని పార్టీల మొత్తం దీంట్లో కన్ఫ్యూజన్ ఆఫ్ అఫైర్స్లో ఉంది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటాం. ఎందుకంటే అంబటి రాంబాబు గారు కాకుండా ఇంకా ఇద్దరు ముఖ్యమైన నేతలు కూడా స్పష్టంగా ఈవెన్ యూపీఏ పెడతం మీద జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక సపోర్టివ్గా అలా పెడతాం. ఇంతే కాకుండా నిన్న సిపిఐ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. నేను వేరే చోట ఉండటం వల్ల వెళ్ళలేకపోయాను. దానికి ఏబి వెంకటేశ్వరరావు గారు, అంబటి రాంబాబు గారు అందరూ కలిసి కూడా పక్కన పాల్గొన్నారు. ఐ థింక్ అక్కడ చేసిన స్టేట్మెంట్ ఇది, అంబటి గారు అక్కడ చేసిన స్టేట్మెంటే. అవునండి, అదే అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ముందు కూడా మాట్లాడారు. కానీ విచిత్రంగా ఏమైందంటే దాంట్లో మొత్తం ఇష్యూ మీద కళ్యాణ్ బాబు గారు, ఎందుకంటే యాక్చువల్గా నేను చెప్తాను చంద్రబాబు నాయుడు గారిలో ఇంత విచ్ హంటింగ్ ఉండదండి. ఓకే, మీరు గత ఎన్ని సంవత్సరాలు చూసినా ఆయన కంటి చూపుతో చంపేస్తాడు అన్నట్టు ఆయన నిర్లక్ష్యంతో చంపేస్తాం. ఎవరిని ఇష్టపడకపోతే నిర్లక్ష్యం, ఆయన మీద కక్ష దాడులు చేయమని సాధారణంగా ఆయన వ్యక్తిత్వం కాదు అసలు. ఇలా పెట్టి ఒక చట్టం ఇప్పుడు కేసు పెట్టారు కళ్యాణ్ గారి మీద, ఎవరో ఇలా అన్నారని చెప్పి కేసు బెయిల్ వచ్చింది, రెండో కేసు పెట్టారు బెయిల్ వచ్చింది, మూడో కేసు బెయిల్ వచ్చారు. అసహనం వచ్చేసింది వాళ్ళు. వచ్చే వెంటనే ఎతికితే ఇంక ఇది అందరికీ దొరికే దేశద్రోహం, మతద్రోహం. ఇది కేంద్రం నుంచి వచ్చే ఒక స్పెషల్ దాంట్లో అనుకుంటారు. మరి ఎవరు అతను మాట్లాడింది ఏదైనా ఉంటే మతం మీద ఖచ్చితంగా 100% తప్పు నిర్బంధంగా ఖండిద్దాం. ఇవాళ దేశద్రోహం అంటే అంతకుముందు అదే దేశద్రోహం అంటే ఏం మాట్లాడారు చూడలేదు కానీ నేను అంతకన్నా గట్టిగా అప్పుడు ప్రస్తుతం నాయకులు, అధికారంలో నాయకులు నక్సలైట్ల గురించి నేను వెళ్ళిపోదామని చాలా గట్టిగా మాట్లాడారు. ఆయన నాకు దేశం మీద ప్రేమ లేదు, అసలు దేశం మీద ఆసక్తి లేదు అని ఒక కామెంట్ చేశారు. చాలామంది పెద్ద పెద్ద సినిమా నటులు కూడా చేశారు ఒక ఆవేదన. కానీ తప్పది. ఎందుకంటే ఇప్పుడు నేను నాకు మొట్టమొదటి ప్రపంచంలో కావాలని మానవీయత, తర్వాత తెలుగు జాతి, తర్వాత ద్రావిడులు దేశం నెంబర్ 1 ఉండాలని కోరుకున్నాం. ఈటల రాజేంద్ర గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు మొట్టమొదటిగా కావాల్సిన తెలంగాణ, తర్వాత పార్టీ, తర్వాత నా పర్సన్ అన్నారు.
దాంట్లో లేకపోతే దేశద్రోహులు అవుతారా? కాదు కదా. అందుకని దాని గురించి విషయం ఉంది. దాన్ని అరెస్ట్ చేయాలి. తర్వాత ఇంకా చాలా వీడియోలు పక్కన ఎవరు పెట్టుకుని సరే ఎవరు తప్పు చేస్తే చర్య తీసుకోవాలి. కానీ ఈ ప్రపంచంలో ఎవరో తప్పు చేయనట్టు ఆయన ఒక్కడే ఈ సర్వపాపాలకి, రాష్ట్రంలో ఉన్న అన్ని దరిద్రాలకి ఆయనే కారణమైనట్టు మొత్తం చర్చ చేస్తున్నారు వాళ్ళు. అంటే రావణ్ చుట్టూ రాజకీయం. ఎందుకంటే నాకు అది ఇంకే చేసిన సమస్య లేవో. ఆ దుబాడు గారిని పట్టుకున్నారు కొన్నాళ్ళు. ఒక ఎమ్మెల్సీ ఏదో అక్రమ సంబంధం ఎమ్మెల్సీ కాబట్టి ఒక రోజు వేస్తారు. ఆయన మీద చర్చలు పెట్టి దుబాడు గాళ్ళు కొత్త కొండ ఏంటండి నీకు దౌర్భాగ్యం ఏంటి? నాకు అర్థం కాదు. రాష్ట్రం సమస్యల మీద ఇంత పెట్టారా? మేము ఢిల్లీలో 300 మందితో అక్కడ కూర్చుని మేము ధర్నా చేసి తర్వాత ఏమో నేను జేడి లక్ష్మీనారాయణ గారు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జాతీయ స్థాయి సెమినార్లు పెట్టామే. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, మనకు రావాల్సిన దాని కోసం పెడితే ఒక్క ముక్క కనీసం 99.9% ఎవరైనా మీడియాలో వేసారా? మేము తిట్టలేదు ఎవరిని అంటే బూతులు తిట్టాలనా? మతాలను తిట్టేది అప్పుడు మతాలని కులాలను తిడితేనే హీరోషిప్పా? అటుగాని ఇటుగానే పార్టీని తిట్టాలా, పార్టీ నాయకులను తిట్టాలా, వాళ్ళ కుటుంబాలను తిట్టాలా? అదే కదా సార్ ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ అంటే ట్రెండ్లో కొంతమంది వెళ్తారు. ఎందుకు? నేను నిజాయితీకి నిలబడి ఉన్నాం. ఏ రోజు కూడా కళ్యాణ్ బాబు గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర్ గారు, జనార్దన్ రెడ్డి గారు, లేకపోతే ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు అందుకే ఇంత కష్టపడుతున్నారు సార్. కాదండి, మీ కష్టం ఇన్ని సంవత్సరాలుగా ఇంకా కంటిన్యూ కాదు. ఏంటన్నా అది మేము కూడా ఒకసారి రాష్ట్ర హక్కుల కోసం పరుషంగా మేము అనుచితంగా అసభ్యంగా మాట్లాడినా, అనుచితంగా కాకుండా పరుషంగా మాట్లాడి ఉంటాను, అసభ్యంగా కాదు. కానీ వాళ్ళ ఇష్యూ పరుషంగా మాట్లాడిన దాని మీద కూడా కాదే. వాళ్ళు ఎవరో తిట్టారు, బుద్ధులు తిట్టారు అంటే అందరికీ న్యాయం ఉండదు, ఒకటే న్యాయం ఉండదండి వాళ్ళకి. ఇప్పుడు అది కాదండి, నేను కేసు పెట్టాను నా మీద దారుణంగా 2020 చాలా దారుణంగా ట్రోలింగ్ చేశారు, చంపుతున్నారు, బూతులు తిట్టారు, ఆ భయంకర నీచ నికృష్టంగా పోస్టర్లు వేశారు. నేను పాలకొల్లు పోలీస్ స్టేషన్లో 2020 జనవరి 17 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా. కేసు పెట్టి న్యాయ ప్రకారం ఇమ్మీడియట్గా ఎస్పీ గారికి 4 రోజులు నా దగ్గర రాకపోతే అని కంప్లైంట్ చేశా. తర్వాత డిఐజీగా చేశా, 3 జిల్లాలకు ఆయన ఉంటారు. తర్వాత డీజీపీ గారు చేశా. రాష్ట్ర గౌరవ హోంశాఖ మంత్రిని గారికి పంపించాను. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, సహాయ శాఖ మంత్రిగా ఉన్న తెలిసిన ఆయన పంపించాను. మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే నాయకులకి మాత్రం పైన ఉంటాయండి. రఘురామకృష్ణరాజు గారికి అంత దారుణంగా ఆయన మీద వ్యవహరించిన తర్వాత ఆయన కంప్లైంట్ పెట్టారు, ఆయన మీద తీసుకుంటున్నారు. ఏం చేయాలి మనం? సామాన్యులకు హక్కులు ఉండవా? అప్పుడు ఆ బాబు ఉన్నారు, వాళ్ళ మీద దుర్మార్గంగా పెట్టారు. హక్కులు ఉండవు వాళ్ళకి? నేను అడుగుతున్నాను. అందుకని ఇవాళ ఆ సమస్య అతను తప్పు చేస్తే శిక్షించండి, మొత్తం సెంటరింగ్ పెట్టి ఆయన మొత్తం ఎవరో అప్పుడు బీజేపీ నెహ్రూ గారి దగ్గర నుంచి విమర్శించుకుంటూ వస్తారు. ఇంకా ప్రపంచంలో సమస్య లేదు, ఆయన జీవిత చరిత్ర. నాకెందుకండి ఆయన జీవిత చరిత్ర ఎవరికి కావాలండి? ఇప్పుడు అయిపోయిన ఆయన ఏం చేసుకున్నాడు? అవతల ఉన్న కంప్లైంట్ ఇస్తే వేరే సంగతి, అది చేసుకోవాలి. కానీ ప్రపంచంలో సమస్య ఏంటో మళ్ళీ ఆయన మద్దతు అవుట్ రైట్గా మేము కొంతమంది మద్దతు ఇస్తా ఉన్నట్టు నాకు అర్థం కావట్లేదు ఇష్యూస్ రాష్ట్రంలో. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్ర ముఖ్య హక్కుల గురించి మాట్లాడే దీంట్లో 1000 మంది నాయకులు ఆయన మీద చర్య తీసుకోవాలని నాయకులు, లేకపోతే అతను రైట్ ప్రొటెక్ట్ చేసేయాలని నాయకులు ఆంధ్రప్రదేశ్కి యువతరం గురించి మాట్లాడుతున్నారా? హక్కుల గురించి మాట్లాడుతున్నారా? ఇంత చర్చ జరిగిందా చర్చల్లో కానీ టీవీలో కానీ? ఏపీ ప్రత్యేక హోదా గురించి ఇంకా ఉన్న ఎగతాళే. 2027 మార్చి వరకు ఈశాన్య రాష్ట్రాలు, అనేక రాష్ట్రాలు ఇంకా రాయితీలు ఇస్తున్నారు. గుజరాత్లో ఏమి హక్కు లేకుండా 100% రాయితీలు ఇచ్చి గిఫ్ట్ సిటీని దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు వివిధ ట్రాన్సాక్షన్స్ జరిగే ఒక గొప్ప సిటీగా తయారు చేసేసారు. ఈ 7 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? మీరు వెళ్ళి ఆ అదానీ గారు గుజరాతీ గారి ఫ్యాక్టరీ పెట్టాం, ఆ మార్వాడి గారి ఫ్యాక్టరీ పెడుతున్నాం, వెళ్ళి ఆ దాంట్లో సెక్యూరిటీ గార్డులు కింద చేరండి, లేదా ఇంకో దాంట్లో చేరండి అని ఎవరైనా చెప్తున్నారా? రాష్ట్ర హక్కుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కమ్మవాటర్ వాళ్ళు రావండి, కాకపోతే రేపు ఇంకొక ఆయన వస్తాడు, మారిచుడు వస్తాడు, లేకపోతే ఇంకొక ఆయన వస్తాడు, విభీషణుడు వస్తాడు. నేను టేక్ యాక్షన్ తీసుకోండి. రాష్ట్రంలో సమస్య లేదు, ఆయన ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక పెద్ద బ్యాచ్. వైకాపా అయితే దీంట్లో ఉన్నట్టుంది. జనసేనలో ఉన్న కార్యకర్తలు మాత్రం అవుట్ రైట్గా నిలబడి ఆయన బాస్ నిలబెట్టడానికి అవుట్ రైట్గా నిలబడి పోరాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఈ సమస్య మీద స్పందించి అతన్ని యూట్యూబర్ని గట్టిగా అభిశంసించారు. ఎందుకు ఆయన మీరు ఎందుకు మాట్లాడట్లేదండి, మరి ఆయన మీదకి వస్తుందని. ఇక దేశ సమస్యగా మారిపోయిందండి ఇది. సంజయ్ గారు, నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇది. మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? రాష్ట్ర సమస్యలు ఏంటి? ఇదేదో జాతీయ సమస్యలాగా అన్నీ ఇంకేమీ లేనట్టు ఇవాళ రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడినంటున్నా. 100 వంతు దీంట్లో 1000 వంతు పెట్టండి అంటున్నా పార్టీలని. వీళ్ళందరూ హీరోలు. ఢిల్లీకి వెళ్ళి మాత్రం మాట్లాడరా?
ఓ పక్కన ఒక్క ఫోన్ కాల్తోనో లేకపోతే పెద్ద ఇది లేకుండా ఆక్షన్ లేకుండా తెలంగాణ సింగరేణి కాలనీస్కి కిషన్ రెడ్డి గారు అంతకుముందే కేటాయించిన డైరెక్ట్గా ఇది ఇచ్చేసామని చెప్పి ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక ఫోన్ కాల్ చేస్తే కళ్యాణ్ గారు, కిషన్ రెడ్డి గారు, శ్రీనివాసవరం గారు ఒక్క ఫోన్ కాల్ చేస్తే క్యాపిటల్ మైన్స్ వచ్చేస్తాయి కదా. ఆ 14.8% ఏదో వడ్డీ, దిక్కుమాల వడ్డీ, గుమా వ్యాపారులకు 8% వడ్డీ మొత్తం రద్దు చేయమన్నా ఫస్ట్ నుంచి 20,000 కోట్ల లాభంలో ఉంటుంది కదా. ఎన్ని చెప్తే ఎందుకని చేయట్లేదు? అసలు దానికి ఇచ్చిన డబ్బులు ఏదో ప్యాకేజ్ ఇచ్చి ఈ జేబులో వడ్డీ తీసేసుకున్నారు. మతం మీద ఏంటంటే నాకు అర్థం కాదు. రాష్ట్రంలో కులమత విద్వేషాలు రెచ్చగొట్టడమేనా ఇది ప్రాధాన్యత కొంతమందికి? ఎవరు మతం? మాది హిందూ మతం ఉందండి. మాది ఎంత గొప్ప మతం అంటే తనలో లోపాలు సవరించుకుంటూ, అభ్యుదయ భావాలు పుణిపుచ్చుకుంటూ, ఆధ్యాత్మికత అలమ్మనగా తీసుకుంటూ అనంత గోదావరి గంగా ప్రవాహంలో సాగే గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలో మా హిందూ మతం. కానీ ఈ ద్వేషంతోనూ ఒక రాజకీయ పార్టీకి చెంచాలుగాను లేదా ఒక సంస్థలకు చెంచాలుగాను కొన్ని కులాలకు బానిసలుగాను ఇది చేయడానికి హిందూ మతం లేదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, గౌతమ్ బుద్ధుడిని ఎలా తిట్టారు? షిరిడి సాయిబాబాని తిట్టినప్పుడు కేసు ఇలాగే ఉంటుందా? షిరిడి సాయిబాబా దేవుడు కాదా? మా అభిప్రాయం అండి. ఎవడు కాకపోతే నువ్వు ఇంట్లో పెట్టు, నీ అభిప్రాయం నచ్చకపోతే పెట్టుకో. ఎంత దుర్మార్గంగా విగ్రహాలు పడగొట్టమని చెప్తున్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని అడుగుతున్నా. మా సమ్మక్క సారక్క ఎవడికో కాకపోతే మేము గౌరవించుకుంటాం, మనోభావాలు ఎందుకు దెబ్బతీయాలి? సమ్మక్క సారక్క చాలా మంది దేవుళ్ళ కంటే గొప్ప దేవతగా భావించాలి. మా అభిప్రాయం అది. నువ్వెవరు విమర్శించడానికి? ఆమె మీద చర్యలు ఉండవా? అంతే కదా. కాదు, ఎందుకని అన్నానండి. అబ్సల్యూట్గా చెప్తున్నాను. ఇది మా దేశాలమ్మ, మా ఊళ్ళమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మా వెంకటేశ్వర స్వామి, మా అయ్యప్ప స్వామి, షిరిడి సాయిబాబా, మా తలుపులమ్మ, వీళ్ళందరినీ మనం గౌరవించుకునే గొప్ప సంస్కృతి ఉంది. ఎవరిని కూడా బొడ్రాయిని కూడా పూజిస్తామే. అవును. ఎవరిని గౌతమ్ బుద్ధుడిని కూడా ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నదే మాట్లాడకూడదా? లేదు, ఒకటి మాత్రం స్పష్టమండి. అంటే ఒకటి ఆందోళన ఉంది. ఏంటంటే సెక్యులరిస్టులు వచ్చేటప్పుడు కొన్ని హిందూ మత దేవుళ్ళ మీద పడుతున్నారు, క్రిస్టియన్, ఇస్లాం దాని మీద ఎందుకు మాట్లాడలేదని వ్యాలిడ్ క్వశ్చన్, కమ్ వాట్ ఎవర్. కానీ కొంతమంది వీళ్ళు చెప్పేది మన ఇంట్లో లోపం ఉన్నప్పుడు ఆ మతంలో ఉన్నవాళ్ళు ఆ మతంలో లోపాల గురించి ఫైట్ చేస్తారు. మన ఇంట్లో ఉన్న మతంలో కొన్ని లోపం ఉన్నప్పుడు సవరించుకోవడానికి మనం ఫైట్ చేయాలి కదా కొందరు ఆకాంక్ష. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే మన దగ్గర మన మతాన్ని గౌరవిద్దాం, పరమతాన్ని డెఫినెట్గా. అది అయితే ఇక్కడ ఏమైపోతుందంటే తెలియకుండానే వేరే వాళ్ళు మన మతాన్ని, హిందూ మతాన్ని కించపరుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము రైజ్ అవ్వాల్సి వస్తుంది. రాధా మనోహర్ దాస్ గారు చేసిన కొన్ని అసలు ఆయన గురించి మాట్లాడతాను అవసరం, ఎలా మాట్లాడతాం ఆయన గురించి అసలు మాట్లాడతాం, ఆయన గురించి కానీ జోసఫ్ గారి గురించి కానీ అదే రావణ గారి గురించి కానీ ఆయన వ్యాఖ్యల గురించి కానీ నేను సార్వజనికంగా ఉండే మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తుల్ని మనం టార్గెట్ చేసేయటం కాదు. నేను ఒక హిందూ మతంలో కానీ మిగతా నేను చెప్తున్నాను, మన లోపాలు ఉంటే మనం సవరించుకు మాట్లాడు. ఇప్పుడు హేతువాదులు ఉన్నారనుకోండి, హేతువాదులకి దేవుడు లేడనే హక్కు ఉంది, నాస్తికుల హక్కు ఉంది. కానీ మా మనోభావాలు అగౌరవపరిచే హక్కు లేదు. నువ్వు నమ్మాలి అని నువ్వు డిమాండ్ చేసి అది లేదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ లోపాలు ఉంది, మూఢనమ్మకాలు తప్పని చెప్పి అందరి హక్కు ఉంది. మూఢనమ్మకాలు వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది నాలుగు కోసుకుంటూ ఉంటారు. తప్పని చెప్తే మతానికి వ్యతిరేకం కాదు కదా, విజ్ఞానపరచడం. అదంటే డెఫినెట్గా ఈ భారత రాజ్యాంగంలో అభ్యుదయ భావాలు కానీ సైన్స్ కానీ ఒక అధికరణమే ఉంది. అది మనం ప్రచారం చేయాలనే అధికారం ఉంది. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ ఇష్యూ అనేది ఇది ఒక పార్టీలు దీని ఒక వ్యక్తిని ఒక పెద్ద చేసి, ఇప్పుడు రావణ గారు ఆయన ఇటు అటు చేసి ఆయన వస్తే బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేటట్టుంది. ఆయన బాగా వీళ్ళందరూ కలిసి, నేను ఆయన వ్యతిరేకం కాదు, కానీ ఆయన విధానాన్ని, ఆయన మాట్లాడిన విధానాన్ని అవుట్. ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు, కళ్యాణ్ గారు మాట్లాడిన సేమ్ మాటలు. ఏమంటే కళ్యాణ్ గారు మాట్లాడిన తప్పే అండి. ఆయన ఏదైనా సమర్థించుకోండి. వాళ్ళు కాదు, 2008 నుంచి పంచాయతీ నుంచి మొదలు పెట్టారు. 2008 ఎండింగ్ నుంచి మొదలు పెట్టారు. 2009 ఎన్నికలైన అది చెప్తున్నాడు, మొదలు పెట్టారు. చాలా సార్లు రిపీటెడ్గా మాట్లాడారు. వాళ్ళు ఆవేశం చేంజ్ వేరే విషయం. కానీ ఈయన అది తప్పని ఈయన దాన్ని రెచ్చిపోయి మాట్లాడితే ఇంక దాని తప్పు కదా అన్నా. ఇప్పుడు వాళ్ళు ఎవరో మాట్లాడారు, నేను తప్పని చెప్పే హక్కు రాకుంది. నేను కూడా మాట్లాడితే ఇంక వాల్యూ ఏముందండి? నీ శాంటిటీ పోయింది కదా. కళ్యాణ్ గారి మీద మాట్లాడే హక్కు ఈయనకి లేదు కదా. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఆయన రూట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు విమర్శించాలి. కళ్యాణ్ గారు కదా, ఎవరన్నా ఇంక చాలా మంది మాట్లాడారండి. ఇంతకుముందు మీ మీడియాలో అంటున్నాను నేను, మీ మీడియా ఫాల్ట్. ఎందుకంటే ఇంతకుముందు మనం లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూ చెప్పాను, ఇంతకుముందు ఎవరన్నా మాట్లాడినప్పుడు ఏమైనా బూతులు తిడితే చెప్పలేని భాషలో అసలు వేసేవారు కాదు. వద్దురా బాబు ఇది వేస్తే మనం పేపర్లో రాదు, ఇప్పుడు టీవీ లేదు కదా, అది మాట్లాడకూడదు అనుకున్నాను.
కొంతకాలం ఆవేశంతో మాట్లాడి చెప్పలేని భాషతో రాశారు అని అందరూ అభ్యంతరపరిచారు. పార్లమెంట్లో అసెంబ్లీలో చిన్న మాట తేడా వస్తే సారీ చెప్పేవారండి అన్పార్లమెంట్. ఆ తర్వాత టీవీలో చిన్న లైట్ బీప్ వేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది వేసేసి మళ్ళీ ఏంటండి మళ్ళీ ఆయన తిట్టారు మీరు, నేను తిడతాను, నేను తిట్టించుకుని ఆయన తిట్టుకుని ఇది మాటకు మాట ఇటు వేసి ఫైటింగు బూతులతో గొడవ. ఏం నా కర్మ దౌర్భాగ్యం ఏంటిది నాకు అర్థం కాదు. అది పక్కన పెడితే ఇంకో దరిద్రమైన సంస్కృతి రేపు రాబోయే రోజుల్లో ఒకరిని తిడితే మనం హీరోలం అవుతాం, ఒకరిని తిడితే వన్ డేలో మనకి పార్టీ వస్తుంది. దగ్గరకి ఆ రోజు సెన్సేషనిజానికి ఆ రోజుకి లేకపోతే ఆయన బట్టలు ఎప్పు తీసి తంతాను, లేకపోతే గుడ్లు ఎప్పిస్తే కొడతాను, వీళ్ళకి ఆనందమే నాకు అర్థం కాదు. అసలు ఏమనుంటే తప్పు అది ఎలాగ మాట్లాడతారండి నాయకులు? నేను అడుగుతున్న నాయకులు ఎలా మాట్లాడతారు? కొంతమంది నాయకులు వెంకటేశ్వరాన్ని తగ్గించి వేరే దేవుడి ప్రతిష్టను పెంచడానికి చూశారు. ముఖ్యమైన పదవుల్లో ఉన్నవాళ్ళు తప్పు కదా? తప్పే కదా అది. మరి అందరికీ న్యాయం ఒకటే ఉండాలి కదా. అందువల్ల రాష్ట్ర సమస్యల మీద దృష్టి పెట్టండి, తెలుగు జాతి ఎదుర్కొంటున్న బాధల మీద దృష్టి పెట్టండి. ముఖ్యమైన ఈ విషయాలు వస్తూ ఉంటాయి, వీళ్ళు ఉంటాయి. అది మనం సాధించుకుంటే భావితరాల ప్రజలు బాగుంటారు. కోస్తా కానీ తెలంగాణ కానీ రాయలసీమ తెలుగు జాతికి ఉన్నతంగా వెలగాలని కోరుకుంటాం తప్పితే ప్రత్యేక విభజన హామీల మీద దీని మీద దృష్టి పెట్టండి, లేదా మిగతా రైతుల సమస్యల మీద దృష్టి పెట్టండి అని కోరుతామండి. నిజంగా మీరు చెప్పినట్టుగా కొంతమంది నాయకులు ఫాలో అయినా ఇప్పుడు ఈ చెత్త అంతా మనం వినాల్సిన అవసరం ఉండేది కాదు. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.